ఇప్పుడు పుష్ప వస్తుంది కదన్నా, ఎక్స్పెక్టేషన్ ఏంటన్నా మీకు? ఎక్స్పెక్టేషన్స్ ఏముంది 100% సినిమా మీద చాలా విపరీతమైన ఫ్యాన్ బేస్ కానీ చాలా మీరు చూడండి మొన్న హైయెస్ట్ థియేటర్ బుక్స్ అయిపోయినాయి. సో అది కూడా మంచి హైయెస్ట్ కలెక్షన్ ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఒక చెప్తానా, కొన్ని అక్కడక్కడ వింటున్నా మన కర్ణాటకలో పుష్పని బాయ్కాట్ చేస్తాము అంటే నిజంగా అంత క్వశ్చన్ చెప్తానా, పుష్పకున్న వాల్యూ ఏంటంటన్నా, అవునని కాదన్నా, పుష్ప ప్రపంచం మన తెలుగుడి సినిమా, అది ప్రపంచం నిలబోయే సినిమా. సో దయచేసి మన ఇండియన్ సినిమాని పట్టుకొని నిజంగా ట్రోల్ చేయటాలు కానీ బాయ్కాట్ చేయటాలు మాట్లాడుతూ, సో నేను కూడా మెగా ఫ్యాన్ అన్న, నాకు చాలా నేను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ ఫ్యాన్ నేను. సో మేము కక్షట్లు చాలా మంది అంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో బాయ్కాట్ చేస్తారు, కర్ణాటకలో మన కర్ణాటక వాళ్ళు బాయ్కాట్ చేస్తారు, ఎవరు బాయ్కాట్ చేయరు. సో పుష్ప అనేసి చాలా మంచి సినిమా. ఎందుకంటే చూడండి బాహుబలి 1 వచ్చిందన్న, సో ఆ క్యూరియాసిటీ వల్ల బాహుబలి 2 ఎక్కువ పెద్ద హిట్ అయిందన్నమాట. సో KGF 1 వచ్చింది, KGF 1 వచ్చిన చిన్న సినిమా అంటే మనకు తెలియదు, సినిమా స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇది బాగుందని ఫీలింగ్ వచ్చిన తర్వాత సెకండ్ హాఫ్ మన KGF 2 వచ్చిన బజ్ ఎక్కడ లేని బజ్ వచ్చింది. సో అలాంటి పోలికలతో వచ్చిన సినిమా ఏదైనా పుష్ప. అవునన్నా కాదన్నా, బాహుబలి రికార్డ్ అయినా, దంగల్ రికార్డ్ అయినా, సో నాన్ బాహుబలి రికార్డ్ అయినా, వీటన్ని రికార్డులు బద్దలు కొట్టే ఏకైక సినిమా మన ఇండస్ట్రీలో ఉందంటే కేవలం పుష్ప సినిమానే. సో నాకు ఫుల్ నమ్మకం ఉంది 100% పుష్ప ద్వారా. సో మన ప్రతి ఒక్క ఇండియన్ తెలుగోడు కూడా ప్రతి ఒక్క కాలం రేగేస్తాడు, అంత మంచి సినిమా రాబోతుంది కాబట్టి. సో దయచేసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సీరియస్ లేరు, కర్ణాటక వాళ్ళకి సీరియస్, దయచేసి ఇది పెద్ద చేయొద్దు. ఒక విషయం తన మొన్న ఒక పోస్ట్ చూసిన నేను, ఒక అబ్బాయి మన పుష్ప పోస్ట్ వేసి మమ్మల్ని ఏం పీకలేరు అన్నాడు. సో నాకు అనిపించింది అంతా కూల్ అయిపోయింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూల్ అయిపోయారు, మల్లార్జున ఫ్యాన్స్ కూల్ అయిపోయారు, అంత బాగుంది. ఒక పుష్పని ఇటు చేద్దామన్న ఫీలింగ్ అందరూ ఉన్నారు. సో మళ్ళీ కావాలని నిజంగా నేను దయచేసి కొంతమంది అల్లార్జున్ నిబ్బా ఫ్యాన్స్ చెప్తున్నా, దయచేసి మనం కలిసి ఉందాం. సో ఇక్కడ మెగా ఫ్యామిలీ వేరు కాదు, అల్లార్జున్ ఫ్యామిలీ వేరు, అందరూ కలిసి ఉండాలి. దయచేసి ఏం పీకలేరా అంటే దయచేసి అది మంచి పద్ధతి కాదు. మనం కలిసి కట్టుగా ముందుకెళ్ళి పుష్పని పెద్ద ఇవ్వాలి. మీరు చూడన్నా, సో సాంగ్స్ కానీ ఒక్కొక్కటైతే 84 మిలియన్స్ పోయింది అన్న. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 1000 crores ప్రీ రిలీజ్ అసలు నేను ఊహించలేదు, ఈ రకంగా అవుతుందని అసలు ఊహించలేదు అన్న. చాలా మంచి ఆ రకంగా దూసుకపోతే రికార్డుల పరంగా కాబట్టి. సో పుష్పకున్న బజ్ ఏకైక సినిమా అన్న. సో ఎంత పెద్ద సినిమా రికార్డులను బద్ద కొట్టాలంటే కేవలం ఇప్పుడు ఉన్న ఏకైక సినిమా మనకు ఉన్న ఒక నమ్మకం, అది పుష్ప. దయచేసి దాన్ని ట్రోల్ చేయటాలు కానీ బాయ్కాట్ చేయటాలు అని మాట్లాడకండి. 100% సినిమా మంచి చూడండి అన్న. పుష్ప ద్వారా నేషనల్ అవార్డు కొట్టిండన్న. సో తను అల్లార్జున్ నేషనల్ కొట్టా కానీ మేము చాలా ఫీల్ అయినాం, చాలా హ్యాపీ ఫీల్ అయిన ఏంటంటే అరే మనోడు మన ఫ్యామిలీ వచ్చినవాడు, మన మెగా ఫ్యామిలీ వచ్చినా ఫీల్ అయినాం. కానీ సో మేము ఏం దానికి పెద్దగా ఫీల్ అవ్వట్లేదు. చాలా మంది అంటే కొంతమంది అంటారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో బాయ్కాట్ చేస్తారు, 100% ఎవరు బాయ్కాట్ చేయరు. సో మన సినిమా చూడండి, నా సినిమా కాంతార సినిమా చూడన్నా, మన కాంతార సినిమా తెలియదు, పెద్ద హిటేషన్. ప్రేమల సినిమా తెలుసా అన్న, పెద్ద హిటేషన్. సినిమాల కంటెంట్ ఉంటే ఎవ్వడు ఆపలేడు. సో ఎంత గింజుకున్నా ఎంత ఏం చేసినా ఎవడే మిగిలాడు. నేను అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ చెప్తాను, సినిమా పుష్ప 2 మంచి సినిమా కొట్టాలి, మంచి రికార్డ్ బ్రేక్ చేయాలి, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను.